హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు ఈరోజు మన రెసిపీ. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు బాగా కలపండి. బెల్లం కరిగి లేత పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకాన్ని వడగట్టి పక్కన పెట్టుకోండి. ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా వేయించండి. డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో సారా పలుకులు వేసి ఫ్రై చేయండి. సారా పలుకులు ఆప్షన్ అండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలో పక్కకు తీసుకొని 1 కప్పు కరిగించిన బెల్లం నీళ్లు వేసి బెల్లం నీళ్లు వేడి అయ్యాక అందులో 1 కప్పు బియ్యం పిండి వేసి చక్కగా కలిపి పక్కన పెట్టి చల్లారాక చపాతీ పిండిలా ముద్ద చేసుకొని పక్కకు పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తాలికలను చేసి పక్కకు ఉంచుకోండి. ఒక ప్యాన్లో 1 లీటర్ పాలు వేసి 2 పొంగులు వచ్చే వరకు వేడి చేసి తాలికలను అందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఇందులో ఇలాచీ పౌడర్ వేసి ఒక్కసారి కలపండి. తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించండి. ఇందులో ముందుగా చేసిన బియ్యం పిండి నీళ్లను మెల్లిగా వేస్తూ కలుపుతూ మరో 2 నిమిషాలు ఉడికించండి. ముందుగా చేసుకున్న బెల్లం సిరప్ను వేసి కలిపి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాల తాలికలు రెడీ. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బెల్లం పాల తాలికలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈజీ కుకింగ్. థ్యాంక్ యూ.